నమస్తే, హెచ్సివి న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా హెడ్లైన్స్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో వేదమాత గాయత్రి అలంకరణలో అమ్మవారికి విశేష పూజలు. భావితరాలకు మెరుగైన పర్యావరణం, మొక్కలు నాటడం, పెంచడం ద్వారానే సాధ్యం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచే బిల్లును వెనక్కి తీసుకోవాలి. సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా. దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలలో రెండో రోజున మంగళవారం పలు ఆలయాల్లో అమ్మవారు వేదమాత గాయత్రి అలంకరణలో భక్తులచే పూజలు అందుకున్నారు. స్థానిక రామలింగేశ్వరపేట దేవీ చౌక్ లోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆలయ అర్చక స్వామి యనమండ్ర లక్ష్మీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి మాతగా అమ్మగారు పూజలు అందుకున్నారు. ఆలయ పాలక మండలి కార్యక్రమాలను పర్యవేక్షించారు. విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారి సేవలో తరించారు. స్థానిక చిన్నరావూరులోని సోమేశ్వర స్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. శివాజీ చౌక్ లోని కాళీమాత దేవస్థానంలో అమ్మవారు సంతాన లక్ష్మిగా భక్తులచే పూజలు అందుకున్నారు. ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన కనకదుర్గమ్మ అమ్మవారికి విశేషంగా అర్చనలు నిర్వహించారు. మారిస్పేటలో వెంచేసి ఉన్న శ్రీ బాలా త్రిపురసుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో అమ్మవారిని విశేషంగా కాత్యాయని దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆలయ పాలక మండలి కార్యవర్గం కార్యక్రమాలను పర్యవేక్షించారు. రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కార్యక్రమాలను పర్యవేక్షించారు. బోస్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి అమ్మవారు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు కార్యక్రమాలను పర్యవేక్షించారు. విశేషంగా భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతిరోజు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా సాయంత్రం వేళ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పట్టణంలోని పలు ఆలయాల్లో ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం గాయత్రి మాత అలంకరణలో అమ్మవారు విశేష పూజలు అందుకున్నారు. అమ్మవారి అలంకారం, గాయత్రి అమ్మవారి అలంకారం భక్తులందరూ కూడా వేయించేసి అమ్మవారి దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు సాయంకాలం జంధ్యాల శ్రీరామచంద్రమూర్తి గారి బృందంచే కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం మామూలుగానే 9 గంటలకు బాలపూజ అయిపోయింది. ఇప్పుడు 12 గంటలకు శ్రీచక్రార్చన పూజ మొదలై అది సాయంకాలం 6:30 కల్లా అయిపోతుంది. అందువల్ల అందరూ కూడా భక్తులు ఇచ్చేసి తీర్థప్రసాదాలు తీసుకొని తరింపజేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తుంది. శ్రీ బాలాసుందరి సమేత శ్రీ చంద్రమౌళి దేవస్థానం మారిస్పేట తనాలందు శ్రీ దేవి శరన్నవరాత్రోత్సవాలు నిన్న నుంచి ప్రారంభమైనవి. ఎంతో వైభవంగా ఈరోజు రెండో రోజు కార్యక్రమంలో అమ్మవారికి అలంకారం శ్రీ కాత్యాయని దేవిగా దర్శనమిచ్చారు. భక్తులందరూ కూడా పొద్దు నుంచి కూడా ఎంతో అధిక సంఖ్యలో పాల్గొని చక్కగా భక్తి శ్రద్ధలతో వచ్చి అమ్మవారి పూజలు చేసుకుని దర్శనం వెళ్తున్నారు. కనుక ప్రతిరోజు కూడా సాయంత్రం కార్యక్రమాలు కూడా ఉంటాయి. అట్లాగే ప్రతిరోజు కూడా శ్రీ బతుకమ్మ అమ్మవారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని ఈ 10 రోజులు కూడా రోజు రకంగా అలంకారంతో ఉంటుంది. అమ్మవారు దర్శనం చేసుకోవడం మనం చేస్తున్నాం. దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు దసరా సందర్భంగా దేవి శరన్నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమం ప్రతిరోజు అమ్మవారి అలంకరణ కార్యక్రమం, ప్రసాద వితరణ మొదలగు కార్యక్రమాలు, భక్తి రంజని కార్యక్రమాలు జరుగుతున్నది. ఈ కార్యక్రమం నందు స్థానిక ప్రజలు, వెంకన్న మాస్టారు, మా అర్చక స్వామి తదితరులు పాల్గొని ఘనంగా నిర్వహించుచున్నారు. తెనాలి పట్టణం బోస్ రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని ఈ రోజున రెండవ రోజు మరి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు గాయత్రీదేవిగాను, అలాగే శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు భవానీదేవిగాను అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. ఈ యొక్క 11 రోజులు కూడా విశేషమైనటువంటి అలంకారములతో అమ్మవార్లిద్దరూ కూడా వివిధ రూపాలలో అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ యొక్క దేవాలయానికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనాన్ని స్వీకరించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. రేపటి తరానికి పర్యావరణ సమతుల్యం కోసం మొక్కలు నాటి వృక్షాలుగా సాకుదాం అనే నినాదం మాత్రమే కాకుండా మొక్కల పంపిణీ చేయడం విశ్రాంత జీవనంలో భాగం చేసుకున్న జీఎస్టీ విభాగం విశ్రాంత అధికారి డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య అభినందనీయులు, ఆదర్శప్రాయులని ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు.
స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో మంగళగిరికి చెందిన విశ్రాంత అధికారి డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య నేతృత్వంలో పచ్చదనం పర్యావరణ పరిరక్షణ కోసం ఆధ్వర్యంలో మంగళవారం మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. మండల అభివృద్ధి అధికారిని అత్తోట దీప్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ దిశగా విశ్రాంత జీవనంలో డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య సమాజానికి ఆదర్శప్రాయమైన సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పనస, దానిమ్మ, నేరేడు, మామిడి, జామ వివిధ ఫలాలను అందించే మొక్కలను పంపిణీ చేశారు. మరో 3 నెలల తర్వాత మరికొన్ని మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో ఆకురాతి కోదండరామయ్య గారు రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ GST గారి ఆధ్వర్యంలో ఈరోజు పచ్చదనం పర్యావరణ పరిరక్షణ బృందం అని వీళ్ళకి ఒక ఆర్గనైజేషన్ ఉంది మంగళగిరిలో. వారి నేతృత్వంలో ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మండల పరిషత్ కార్యాలయంలో చేయడం జరిగింది. ఈరోజు ఫంక్షనరీస్ అందరికీ P4 మీద ట్రైనింగ్ ఒకటి ఏర్పాటు చేశాము. ఈ సందర్భంగా ఫంక్షనరీస్ అందరూ కూడా ఈ మొక్కల్ని తీసుకువెళ్తున్నారు. పచ్చదనాన్ని పెంచాలి, ఎక్కడ చూసినా పొల్యూషన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ పెంచాలి, పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించాలనే కాన్సెప్ట్తో ఆకురాతి కోదండరామయ్య గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పనస, దానిమ్మ, రావి, నేరేడు ఇలాంటి మొక్కలన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. వీరి ఆధ్వర్యంలో ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా మరలా 3 months తర్వాత మరలా సీడ్లింగ్స్ అన్ని తీసుకువస్తాము అని చెప్తున్నారు. సో ఇంట్రెస్టెడ్గా ఉన్న ఫంక్షనరీస్ అందరూ కూడాను ఈరోజు తీసుకువెళ్తున్నారు. సో వీరికి మండల పరిషత్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 గంటలు పెంచే విధంగా బిల్లును ఆమోదించడం అమానుషమని, తక్షణమే బిల్లు ఉపసంహరించుకోవాలని CITU నాయకులు ధర్నా నిర్వహించి తమ ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల చట్టం 1948, షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం 1965కు సవరణ చేసి ఆమోదించిన బిల్లును విరమించుకోవాలంటూ CITU ఆధ్వర్యంలో తెనాలి ACL కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సవరణలు చేస్తూ పెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి CITU జిల్లా కార్యదర్శి KB ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తూ పరిశ్రమల చట్టం 1948 సెక్షన్లు 51, 52, 54, 56, 66లకు సవరణ చేసి 8 గంటల పనిదినం స్థానంలో 12 గంటలకు పెంచారని చెప్పారు. ఓవర్ టైం 10 గంటలు కూడా పెంచారని చెప్పారు. రాత్రిపూట మహిళా కార్మికులు 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పనిచేయటపై నిషేధం ఉందని, అది రద్దు చేశారని తెలిపారు. కార్మిక సంఘాలను సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబులో ఎటువంటి మార్పు రాలేదని చెప్పారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా గతంలో పరిపాలన చేసి అధికారం పోగొట్టుకుని 10 ఏళ్లు దూరంగా ఉన్నా ఆయనలో మార్పు లేదని చెప్పారు. సంపన్నులకు కొమ్ము కాస్తూ కార్మికులకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. జనసేన పార్టీ నిజస్వరూపం కార్మికులకు అవగతం అయ్యిందని తెలిపారు. తమ విధానాలు మార్చుకోవాలని, లేకపోతే కార్మికులకు సమయం వచ్చినప్పుడు తగుబుద్ధి చెప్తారని హెచ్చరించారు. అనంతరం ACL అధికారి DVS ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో CITU డివిజన్ ప్రెసిడెంట్ K రవికుమార్, నాయకులు G వెంకట సుబ్బయ్య, CS శేషగిరిరావు, మంగళగిరి వెంకటేశ్వర్లు, రాజూరి వెంకటేశ్వర్లు, M సుభాష్, T చంద్రశేఖర్, కాశీ విశ్వనాథ్, V సుధాకర్, నాగరాజు, మరియమ్మ, సుగుణకుమారి, రత్నకుమారి, ధనలక్ష్మి, కరీం, మురళి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తారీఖు నాడు రాష్ట్ర కేబినెట్ పని గంటల్ని పెంచుతూ మహిళలను కూడా రాత్రిపూట పనిచేయించుకోవడానికి వీలుగా 2 చట్టాలను సవరణ చేసింది. ఒకటి ఫ్యాక్టరీస్ యాక్టు, 2 షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. మంత్రివర్గంలో జరిగినటువంటి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు నిరసన ప్రదర్శనలు చేశారు. అయితే ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందని చెప్పేసి అనుకున్నాం. దురదృష్టవశాత్తు నిన్న శాసనసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. గతంలో కార్మికుల పక్షాన నిలబడతానని చెప్పినటువంటి జనసేన పార్టీ నాయకుడు కూడా ఈ బిల్లుకి అనుకూలంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది, అవసరమని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈ బిల్లు వలన ఇప్పటిదాకా కార్మికులు పనిచేస్తున్న 8 గంటల స్థానంలో 13 గంటల వరకు పనిచేయించుకోవడానికి అవకాశం ఉన్నది. రెండవది, ఇప్పటిదాకా సాయంకాలం 6 గంటల తర్వాత మహిళల చేత పనిచేయించుకోకూడదు, వాళ్ళని రాత్రిపూట కూడా పనిచేయించుకోవడానికి అనుగుణంగా ఈ బిల్లులో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది. ఈ 2 వలన పని గంటలు పెరిగి ఇప్పటికే కార్మికుడు ఎక్కువ కాలం తన కుటుంబాన్ని సాంఘిక అవసరాలకి అందుబాటులో లేకుండా మొత్తం తన జీవిత కాలంలో పని కోసమే కేటాయిస్తున్నాడు. దీనివల్ల రాబోయే రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింటుంది, ఎక్కువ కాలం పనిచేయలేరు, దీనివల్ల నాణ్యత కూడా దెబ్బతింటుంది. అయినా కానీ ప్రభుత్వం ఏం చెబుతుందంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ అని చెప్తున్నారు. అంటే వ్యాపారం సులభంగా చేయటం కోసం ఈ 2 చట్టాలని చెప్తే చాలా దుర్మార్గం. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వం ఆడమనంటే ఆడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారైంది. ఎందుకంటే గతంలో కూడా చూసాం, భారతదేశంలో ఎవరు కూడా ముందుకు రాని ఆ రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రయోగశాలగా చేసి విద్యుత్ ఛార్జీలు పెంచి సంస్కరణ అమలు జరుపుతానని చెప్పి నేనే మునగానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చాడు.
దాని ఫలితం ఆనాడు అనుభవించాడు. 10 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నాడు. మరలా ఈ రోజున కేంద్రంలో మోడీ గారు ఒక చట్టం చేసినా దాన్ని అమలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం అధికారం రాష్ట్రాల్లో కూడా ముందుకు రాలా. కానీ వాళ్ళు ఎవరు రాకపోయినా కానీ నేను చేస్తానని చెప్పి ఈనాడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారంటే ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులందరూ ఎందుకని చెప్పి అడుగుతున్నాం. వీళ్ళు ప్రజా నాయకుల, ప్రజా భక్షకుల, కార్మిక అభిమానుల, కార్మిక వ్యతిరేకులని అడుగుతున్నాం. కనుక కనీసంగా ఏ అవగాహన లేని ఎమ్మెల్యేలు, ఏ అవగాహన లేని మంత్రులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా 10 గంటలు 13 గంటలు పనిచేస్తామని చెప్పి చట్టాలు చేశారు అంటే కార్మికవర్గం చూస్తూ ఊరుకోదు. కార్మికవర్గం తన తోడుగా ఉన్న మిగతా వర్గాన్ని కూడా కలుపుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన సిద్ధమవుతుంది. నాటి ఆహారపు అలవాట్లు నేటి తరం చిన్నారులకు అలవాటు చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం వారికి లభిస్తుందని, చిరుధాన్యాలు, సాంప్రదాయ వంటకాలు ప్రతిరోజు తీసుకునే ఆహారంలో భాగం కావాలని సబ్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం మన ఆహారం పోషక విలువలనే అంశంపై నిర్వహించిన కార్యక్రమానికి సబ్ కలెక్టర్ సంజనా సింహ అధ్యక్షత వహించి మాట్లాడుతూ పూర్వీకుల ఆహారంలో భాగమైన చిరుధాన్యాలు, సాంప్రదాయ వంటకాలు, వాటి ప్రాముఖ్యత గురించి వివరించారు. నాటితరం అంతా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆహార అలవాట్లవే అని అన్నారు. బాల్యం నుండి పిల్లలకు మంచి ఆహారపు అలవాట్లను నేర్పించాలని పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు డైరెక్టర్ పీపీజీ ప్రసన్న మాట్లాడుతూ పోషణ మా గురించి, ముఖ్యంగా స్థూలకాయము, శిశువులు, పిల్లల పోషణ, డిజిటలీకరణ విద్య గురించి వివరించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా కార్యాలయ ప్రాంగణంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ మొక్క నాటారు. కార్యక్రమంలో సిడిపిఓలు పి విజయ గౌరి, ఉమామహేశ్వరి, సరిత, విజయలక్ష్మి, సూపర్వైజర్ కె సౌజన్య, శ్రీ కె యామిని, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గంగారమ్మపేటలోని శ్రీ విద్యాపీఠం, శ్రీ సాలిగ్రామ మఠం ప్రాంగణంలో నిర్వహించి దసరా ఉత్సవాలలో అమ్మవారు గాయత్రి మాతగా స్వర్ణ కమలాలతో పూజలు అందుకున్నారు. పెనుకొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రధ్యానంద సరస్వతి స్వామి స్వీయ పర్యవేక్షణలో అమ్మవారు గాయత్రి మాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. 108 స్వర్ణ కమలములతో వేదమాత గాయత్రీ దేవికి అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. ముద్దాబత్తుని రమణయ్య దంపతులు పూజా విధులు నిర్వహించగా బెంగళూరు నుండి వచ్చిన వాసవి సిస్టర్స్ భక్తి గీతాలు ఆలపించారు. విశేషంగా నిర్వహించిన ఉత్సవాల ప్రాధాన్యతను శ్రీ ప్రధ్యానంద సరస్వతి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో శ్రీ సాలిగ్రామ మఠ చైర్మన్ నంబూరు వెంకటకృష్ణమూర్తి, గోపు రామకృష్ణ, రమణయ్య, పసుపులెట్టి మాణికేశ్వరరావు, సావిత్రి, రాంబాబు, లోకనాథన్ తదితర భక్తులు పాల్గొన్నారు. ఈరోజు జగదాంబికను శ్రీ గాయత్రీదేవిగా విశేష ఆరాధన కైంకర్యాన్ని చేయటం జరిగింది. విశేషంగా శ్రీచక్ర అర్చన, అలాగే అమ్మవారికి స్థపన తిరుమంజనము, అలాగే అమ్మవారి యొక్క సహస్రనామాలతో, అష్టోత్తర శతనామాలతో కుంకుమ సహిత పుష్పార్చన కైంకర్యాలు విశేషంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు వచ్చినాయి. చాలా విశేషం అన్నమాట. ఈ 11 రోజుల పాటు మన శ్రీ విద్యాపీఠంలో విశేషమైన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. పేరు ప్రఖ్యాతగాంచిన పమిడి నాగమణి మనోహర్ గారు చేయటం జరిగిందనమాట. ఈరోజు ఆ జగదాంబిక యొక్క దివ్య అనుగ్రహము వారికి పరిపూర్ణంగా లభించటం వలన వేదగాయత్రి అయిన అమ్మ అనుగ్రహం గాయత్రీదేవి మంత్రశక్తి స్వరూపిణి, మంత్రానికి, వేదానికి, మూలానికి గాయత్రీదేవి. అటువంటి గాయత్రీదేవి యొక్క అనుగ్రహం కొరకు ఈరోజు మరి వారు కర్ణాటక ప్రాంతం నుండి మన విచ్చేసి అమ్మవారిని దర్శించి, అలాగే మన విద్యాపీఠంలో విశేషంగా కీర్తన కైంకర్యాన్ని కూడా నిర్వహించారు. బాలస్వామీజీ గారి ఆశ్రమానికి ఈరోజు నేను మా వారిద్దరము బెంగళూరు నుండి రావడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. వాసవి సిస్టర్స్ కామెడీ నాగమణి మనోహర్ వాసవి సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్లో మీరందరూ పాటలు చూస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉన్నారు. అదేవిధంగా బాలస్వామీజీ గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. స్వామీజీ ఆశీస్సులతో నిజంగా చెప్పాలంటే నాలో చాలా మార్పు వచ్చింది. ఇంకా ఆధ్యాత్మికంలో ఇప్పుడు ఇంకా ఎక్కువగా నేను దిగిపోయాను. పార్టీలో వివిధ పదవులకు బాధ్యులైన వారు క్షేత్రస్థాయిలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా పనిచేయాలని నూతనంగా పదవులు దక్కించుకున్న పార్టీ నాయకులకు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అభినందనలు తెలిపారు. స్థానిక గంగారమ్మపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఇటీవల నూతనంగా పార్టీ పదవిలో పొందిన వారు మాజీ శాసనసభ్యులు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త శివకుమార్ ను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ బీసీసీఎల్ అధ్యక్షుడు పెదలంక వెంకటేశ్వరరావు, రూరల్ బీసీసీఎల్ అధ్యక్షుడు కామాదుల స్వామి, రూరల్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు పిన్నపాటి రవికిరణ్లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అభినందనల పర్వం ఆహ్లాదకరంగా కొనసాగింది. కార్యక్రమంలో కొడాలి క్రాంతి, గోల్డ్ రహిమా, షేక్ దుబాయ్ బాబు, షేక్ పెంచింగ్ సుబాని, ఆవుల కోటయ్య, కుర్ర జశ్వంత్ యాదవ్, బండ్లమూడి నాని, మల్లబేన రాము, గోడె సుబ్రహ్మణ్యం, సమయపురం సురేష్, కొల్లా గురునాథ్ గుప్తా, అమర్తలూరి సిమోను, అడ్వకేట్ విజయ్ నాయుడు,
పిల్లి నాగేశ్వరరావు, రుద్రపాటి చెన్నయ్య, కనకర్తి శశికుమార్, ఎర్రగుంట రవీంద్రబాబు, తాడిబైన నాగరాజు, షేక్ మిరావలి, కుర్రశ్రీను, మునిపల్లి వంశీ, మల్లెపాడు రాజకుమార్, నీలి అజయ్, మన్నవ, ప్రభాకర్, అకిదాస్, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మీద నమ్మకంతో ఈ ఎస్ఎస్ఎల్ కమిటీ బాధ్యత నన్ను ఎస్ఎస్ఎల్ ఉపాధ్యక్షుడు నియమించినందుకు అన్నాబత్తిన శివకుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద పెట్టిన నమ్మకాన్ని రూరల్లో వైఎస్ఆర్సీపీకి అత్యధిక మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు అయిన పెనపాటి రవికిరణ్, అదేవిధంగా నేను మా కమిటీ మొత్తం తీసుకొని శివన్నకి అత్యధిక మెజార్టీ రూరల్లో చూపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వైఎస్ఆర్ పార్టీ నాకు బీసీసీఎల్ అధ్యక్షుడిగా పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ. అంటే లోకల్ శివన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. బీసీసీఎల్ మొండిబండ బీసీకి నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. అంతేకాకుండా బీసీసీఎల్ ఇచ్చినందుకు నేను వైఎస్ఆర్ కుటుంబం తరఫున నాకు తగినంత వర్క్ చేస్తానని సెలవు తీసుకుంటున్నాను. రూరల్ మండలం అయినటువంటి తెనాలి మండలానికి మొండిబండ కమ్యూనిటీ నుంచి బీసీసీఎల్కి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు మొండిబండ సంఘం తరపున మా అన్న ప్రీతమ నాయకుడు అన్నాబత్తిన శివకుమార్ గారికి, అలాగే వైఎస్ఆర్ పార్టీ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి తెనాలి పట్టణంలో బీసీసీఎల్ అధ్యక్షులుగా నాకు అవకాశం కల్పించినటువంటి శివకుమార్ గారికి కూడా మంచి పేరు తీసుకొస్తానని, అలాగే ప్రజా సమస్యలపైన వైఎస్ఆర్ పార్టీ తరపున మరి ప్రజల యొక్క గళాన్ని మరి వాణి వేణిని కూడా మరి కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్ పార్టీ తరపున బీసీసీఎల్ అధ్యక్షుడిగా మా కమిటీ తరపున మేమందరం కూడా ముందుండి మరి పేరు ప్రఖ్యాతులు శివకుమార్ గారు మాకు ఈ పదవి ఇచ్చినందుకు తీసుకొస్తామని చెప్పి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగా ఇక్కడ మా గౌరవనీయులు అన్నాబత్తిని శివకుమార్ గారిని మరొకసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుని ఈ బీసీల యొక్క సత్తా ఏమిటో అనేది ఈ కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి ఈ అవకాశం కల్పించినందుకు మరొకసారి అన్నాబత్తిన శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, శివన్న ఆశీస్సులతో శ్రీ పెదలంకి వెంకటేశ్వరరావు గారిని తెనాలి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించడం జరిగింది. ప్రజల తరపున గళం వినిపించేందుకు తెనాలి పట్టణంలో బీసీసీఎల్ అధ్యక్షులుగా పెదలంకి వెంకటేశ్వరరావు గారు రానున్న కాలంలో ఎంతో కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆయనకి ఇటువంటి మరెన్నో ఉన్నతమైన పదవులు రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా సెలవు తీసుకుంటాం. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మన తెనాలి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిన శివకుమార్ గారి అండతో మన పెదలంక వెంకటేశ్వరరావు అని 24వ వార్డు బీసీ సెల్ పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులుగా ముందుగా నియమించినందుకు ముందుగా మా శివన్న గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పెదలంక వెంకటేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా పార్టీ అంటే పెదలంక వెంకటేశ్వరరావు, పెదలంక వెంకటేశ్వరరావు అంటే పార్టీ. అట్ట పార్టీకి నిమగ్నుడై భక్తుడిలాగా కష్టజీవి, పార్టీకి కష్టపడ్డందుకు అతనికి పట్టణ బీసీసీఎల్ అధ్యక్ష పదవి వరించింది. అట్టాగే పార్టీకి అందరూ కట్టుబడి పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తీసుకోవాలని, అట్లే తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెనాలి పురపాలక సంఘ వైద్యాధికారి యేసుబాబు సూచించారు. మంగళవారం తన ఛాంబర్లో ఎంహెచ్ఓ యేసుబాబు మీడియాతో మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కలరా, డయేరియా వంటి అంటువ్యాధులు ప్రబలకుండా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అన్నారు. వేడిగా ఉన్న ఆహారం తీసుకోవాలని సూచించారు. తెనాలి పట్టణంలోని కాలనీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. ఏదైనా ఎనీ టైప్ ఆఫ్ లూజ్ మోషన్స్ కానీ డయేరియా కానీ మీకు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మా నోటీస్లో ఉంటుంది, మేము టెస్టింగ్కి పంపించి దాన్ని తగిన ట్రీట్మెంట్లు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కలరా అనేది కంటామినేటెడ్ వాటర్ వలన కానీ ఫుడ్ వలన కానీ వస్తుంది. సో అందరూ ఆర్ఓ ప్లాంట్లో వాటర్ ఎక్కువ మంది తాగుతున్నారు, కానీ ఏ వాటర్ అయినా మీరు కనీసం కాచి చల్లార్చిన వాటర్ తాగితే అదొక్కటే ప్రివెంటివ్ మెజర్. కాబట్టి ఆర్ఓ ప్లాంట్ వాటరే కదా మనం సేఫ్టీగానే ఉన్నాము అని అనుకోవద్దండి. సో ఆర్ఓ ప్లాంట్ వాటర్ కూడా కొన్ని చోట్ల వాళ్ళు కూడా అన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయటం లేదు. అందుకనే కాచి చల్లార్చిన నీరు తాగటం ఒక్కటే దీనికి మార్గం. అలాగే మీ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి.
సో ఎక్కడైనా ఇలా డయేరియా కేసెస్ కానీ అలాంటివి ఏమైనా నోటీస్కి వచ్చినా నాకు మున్సిపాలిటీకి ఇన్ఫామ్ చేస్తే మేము తగు జాగ్రత్తలు కూడా తీసుకుందాం. ఆ ఏరియాలో శానిటేషన్ ఇంప్రూవ్ చేయడం అలాంటివి చేస్తాము. ఈ డయేరియాని మాత్రం ఈ కలరా అనేది మన దగ్గరలో అతి సమీపంలోనే ఉందనే విషయం దృష్టిలో ఉంచుకొని డయేరియా వచ్చిన వెంటనే మీరు ఆర్ఎంపీల దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ మీ దగ్గరలో ఉన్న యూపీహెచ్సికి కానీ వెళ్తే మా నోటీసులో ఉంటుంది. మేము కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బంగారు కుటుంబాలకు మార్గదర్శి కుటుంబాల ద్వారా ఆర్థిక ప్రయోజనంతో పాటు మరెన్నో అంశాలు తోడ్పాటు ఇచ్చే విధంగా P4 కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారని, ప్రజలకు కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్లేలా అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ అత్తోట దీప్తి పేర్కొన్నారు. స్థానిక మండల అభివృద్ధి కార్యాలయంలో సమావేశ హాల్లో మంగళవారం P4 కార్యక్రమంపై ఎంపీటీఓస్ కు అవగాహన కార్యక్రమాన్ని ఎంపీడీఓ అత్తోట దీప్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఎంపీడీఓ అత్తోట దీప్తి మీడియాకు వివరించారు. ఇప్పటివరకు జరిగిన సర్వే ప్రకారం మండలంలో 15,537 బంగారు కుటుంబాలను గుర్తించామని, 609 మార్గదర్శి కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. బంగారు కుటుంబాలకు మార్గదర్శి కుటుంబాలకు వారధిగా వ్యవహరించే వారికి అవగాహన సదస్సులు 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్గదర్శి కుటుంబాలు బంగారు కుటుంబాలకు ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా విభిన్న కోణాల్లో తోడ్పాటునిచ్చే విధంగా కార్యక్రమాన్ని డిజైన్ చేసినట్లు తెలిపారు. ఈ అవగాహన సదస్సులో మండలంలోని ఎంఓటీస్ పాల్గొన్నారు. అందరు ఫంక్షనరీస్ కూడా P4 మీద అవేర్నెస్ ఉండాలి అనే ఉద్దేశంతో ఎంఓటీస్ ఈరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. P4 అనేది ఆల్మోస్ట్ 3 months బ్యాక్ గౌరవ సీఎం గారి చేత ఇనాగ్రేట్ చేయబడిన ప్రోగ్రామ్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటారు. ఇంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండేది, ఇప్పుడు పీపుల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటేనే ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ అవుతుంది అనే కాన్సెప్ట్ మీద P4 అనేది ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. ఇందులో ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే బంగారు కుటుంబాలు అని మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే దీంట్లో నీడీ పీపుల్ మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే అనగా వీళ్ళకి ఎలక్ట్రిసిటీ లేని వాళ్ళు కానీ, లేకపోతే రేషన్ కార్డు లేకపోవడం, బ్యాంక్ అకౌంట్స్ లేకపోవడం, గ్యాస్ కనెక్షన్స్ లేకపోవడం, ఇట్లా కొన్ని క్రైటీరియాస్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఇవన్నీ లేని వాళ్ళని మనం బంగారు కుటుంబంగా కన్సిడర్ చేస్తాము. వీళ్ళకి హెల్ప్ చేయడానికి మార్గదర్శి కుటుంబాలు అంటారు. అంటే ఫైనాన్షియల్గా కొంచెం బెటర్ పొజిషన్లో ఉండేవాళ్ళు, అంటే షాప్స్ ఉండనివ్వండి, లేకపోతే బిజినెస్ చేసుకునే వాళ్ళు అవనివ్వండి, ఎన్ఆర్ఐస్, డాక్టర్స్, లాయర్స్, ఇట్లా ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైనా సరే బంగారు కుటుంబాలుగా కన్సిడర్ చేసి వాళ్ళని వీళ్ళకి మ్యాప్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక మిస్కాన్సెప్షన్ ఉంది పబ్లిక్లో, ఏంటంటే ఏదో బంగారు కుటుంబాలని మార్గదర్శి కుటుంబాలకు మ్యాప్ చేస్తున్నాము అంటే అది ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. బట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం అనే ఒక్కటే ఏం కాదు. ఇప్పుడు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, బంగారు కుటుంబంలో చిన్న పిల్లలు ఎవరో పూర్గా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళకి వీళ్ళని మ్యాప్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఎడ్యుకేటెడ్స్ని వీళ్ళకి మ్యాప్ చేయడం ద్వారా ఈవినింగ్ వాళ్ళకి టైము కుదిరినప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ పిల్లలందరినీ తీసుకొని వచ్చి వాళ్ళకు ఏదైనా కాసేపు 1 hour 2 hours వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి లెసన్స్ చెప్పడం, అట్లా ట్యూషన్స్ లాగా చెప్పడం అట్లా జరుగుతుంది. ఫంక్షనరీస్కి కూడా వాళ్ళు మీడియేటింగ్గా ఉంటారు. బంగారు కుటుంబానికి ప్లస్ మార్గదర్శి కుటుంబానికి మాకు ఎలా చేసిన ఫంక్షనరీస్ మార్గదర్శులుగా ఉంటారు. అంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం, వాళ్ళ నీడ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం, ఈ మార్గదర్శి కుటుంబాలకు వాళ్ళ నీడ్స్ని వాళ్ళు సరిగ్గా క్యారీ చేయడము, ఇట్లాగా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటారనమాట. సో అందుకోసమనే ఈరోజు ఈ ట్రైనింగ్ సెషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం పట్టణ పరిధిలోని వీధి వ్యాపారుల ఆర్థిక ప్రయోజనం కోసం లోక కళ్యాణ్ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని మెప్మా గుంటూరు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి విజయలక్ష్మి పేర్కొన్నారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో కౌన్సిలింగ్ హాల్లో మంగళవారం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో లోక కళ్యాణ్ మేళా కార్యక్రమంపై వీధి వ్యాపారుల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు వీధి వ్యాపారుల ఆర్థిక ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం లోక కళ్యాణ్ మేళా కార్యక్రమాన్ని తీసుకొచ్చిందన్నారు. తొలి విడత 15,000 ఎటువంటి సెక్యూరిటీ లేకుండా మున్సిపల్ కమిషనర్ ద్వారా ఇచ్చే స్ట్రీట్ వెండర్ కార్డుపై రుణం మంజూరు చేస్తారని తెలిపారు. సక్రమంగా బ్యాంకుకు రుణం చెల్లించడం ద్వారా అంచలంచలుగా రుణ పరిమితిని పెంచి 50,000 ఆ పైన కూడా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా రుణం పొందే అవకాశం ఉంటుందన్నారు. మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎంహెచ్ఓ యేసుబాబు అధ్యక్షత వహించారు. పట్టణంలోని వివిధ బ్యాంకుల అధికారుల కార్యక్రమంలో పాల్గొని రుణ పరపతి విధి విధానాలను వివరించారు. మెప్మా జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ జి విజయలక్ష్మి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పట్టణంలోని పలువురు వీధి వ్యాపారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోన్ ఆన్లైన్లో మీ డేటా అప్లోడ్ చేసేస్తే మున్సిపల్ వాళ్ళ ద్వారా మనకు త్వరగా లోన్ శాంక్షన్ చేయడానికి ఉంటుంది. ఇది చాలా సింపుల్. నెలకు 1,000 రూపాయలు కట్టుకుంటారు. ఇప్పుడు 15,000 కాబట్టి కొంచెం ఎక్కువ వస్తుంది. ఇంకొక 1,200 అలా కట్టుకోవాల్సి వస్తుంది. కానీ రెగ్యులర్గా కట్టాలి. నెలలో ఒకరోజు అటు ఇటు కాకుండా రెగ్యులర్గా కట్టుకుంటేనే మంచిది. మనకు ఒక్కరోజు లేట్ అయినా కూడా మనకు దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది మీకు సిబిల్ ఇవన్నీ.
కాబట్టి జాగ్రత్తగా కట్టుకుంటే మళ్ళీ 2వ ట్రెంచ్ 3వ ట్రెంచ్ అలా వస్తుంది. ఇందులో ఏదంటే రీసెంట్గా సెప్టెంబర్ నుంచి కొత్త అంటే ఇంతకుముందు ఉన్న 10,000ని 15,000 చేశారు, ప్లస్ సెకండ్ ట్రెంచ్ కింద 25,000 చేశారు. సో ఈ స్కీమ్ యొక్క వ్యాలిడిటీ మనకు 2030 వరకు పొడిగించారు అన్నమాట. ఇప్పటి నుంచి ఇంకో 5 years ఎక్స్టెండ్ చేశారు మార్చి వరకు. సో ఈ ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ అంటే ఈ లోన్ యొక్క ఎలిజిబిలిటీతో పాటు ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత బ్యాంక్ సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లో ఒకటి పిఎం మన ఉద్యమ రిజిస్ట్రేషన్ కంపల్సరీ పెట్టాలంట. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఒకటి మీరు ఆన్లైన్లో చేసుకోవాలి. దాంతో పాటు మీ యొక్క ఆధార్, పాన్ ప్లస్ మనకు అంటే మనం అప్లై చేసిన ఒక కార్డు, మీకు పిఎం స్వానిధి కార్డు కనుక వస్తే అది, లేదంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వెడ్డింగ్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వస్తే మేము దాన్ని ప్రాసెస్ చేస్తాము. ఇప్పుడు మొదటి ట్రెంచ్ కింద అంటే కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళకి 15,000, అదేవిధంగా సెకండ్ టైం తీసుకునే వాళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు ఫస్ట్ తీసుకొని అయిపోయి ఇప్పుడు సెకండ్ టర్మ్కి ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళకి 25,000, అదేవిధంగా సెకండ్ టైం తీసుకొని తిరిగి కట్టడానికి 50,000 అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారు జన్మదినం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు పిఎం స్వనిధి వీధి విక్రయదారులకి లోక కన్యాల మేళ అనేది మనం ప్రతి ఒక్క మున్సిపాలిటీలో నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి గుంటూరు మున్సిపాలిటీలో మనం 21వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాం అనేది కండక్ట్ చేస్తున్నామండి. ఈరోజు తెనాలి మున్సిపాలిటీలో మనం ఈ లోక కళ్యాణ మేళ అనేది వీధి విక్రయదారుల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగా ఏంటంటే మనకి కిందటి సంవత్సరం వీధి విక్రయదారులకి మొదటి సంవత్సరం లోన్గా 10,000 అనేది ఇవ్వడం జరుగుతుండేది. ఇప్పుడు 15,000 అనేది పెంచడం జరిగింది. పిఎం స్వనిధి 2.0లో 15,000 అనేది పెంచడం జరిగిందండి. కరెక్ట్గా కనుక మనకు 12 నెలలు ప్రతి నెల కరెక్ట్గా కడితే కనుక సెకండ్ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎందుకంటే మనం ముఖ్యంగా పెట్టడం జరిగింది, వీధి విక్రయదారుల యొక్క డెవలప్మెంట్ అనేది జరగాలి, వాళ్ళ స్థితిగతుల్లో మెరుగుపరచడానికి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా చేయాలనే ఉద్దేశంతో మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. ఇది 7% వడ్డీ కింద వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి సెక్యూరిటీ కూడా అడగరు. వీధి విక్రయదారులందరికీ కూడా ప్రతి మున్సిపాలిటీల నుంచి వాళ్ళకి కార్డు అనేది ఇస్తున్నామండి. స్ట్రీట్ వెండింగ్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్డు పెట్టుకుని ఆధార్ కార్డుతో అప్లై చేసుకుంటే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనం ఈ లోక్ కళ్యాణ్ మేళలో మెడికల్ క్యాంప్స్ కూడా మన మెడికల్ డిపార్ట్మెంట్ వారితో ఏర్పాటు చేయించడం జరిగింది. అంగన్వాడీ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంటల్ స్కీమ్స్ని కూడా తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఫసా డిపార్ట్మెంట్ నుంచి కూడా అటెండ్ అయ్యారు. వీధి విక్రయదారులు తీసుకోవాల్సిన ఫుడ్కి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత ఆలయం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపేని రాజకుమారి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెనాలి శివాజీ చౌక్లోని కాళీమాత దేవస్థానం నందు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపేని రాజకుమారి పాల్గొని పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం శ్రీ దుర్గా భవానీ నాట్య మండలి తెనాలి వారిచే శ్రీకృష్ణ రాయభారం నాటకం నుండి పాన్పు అనే నాటకాన్ని ప్రదర్శించిన పాత్రధారులు ఆదినారాయణ, నాగేశ్వరరావు నటీనటులు సన్మానించారు. నాటకాలు అంతరించిపోతున్న సమయంలో ఇలాంటి నాటక సంస్థలను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ గుమ్మడి రమేష్, ఎర్ర శ్రీనివాసరావు, నక్కా వెంకటేశ్వరరావు, సీతారామయ్య తదితర సభ్యులు పాల్గొన్నారు. ఇది ఒక మంచి విజయవంతమైనటువంటి ప్రాంతం. ఇది ఒకప్పుడు రత్న టాకీస్ ఉండేది, ఇప్పుడు పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చాయి. అయినప్పటికీ కూడా శివాజీ చౌక్ పేరు మాత్రం ఎప్పటికీ శాశ్వతంగా అలాగే ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం, అనేక మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం, ప్రసాదాలు తీసుకోవడం, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేయడం, వాటితో పాటుగా కొంతమందిని కళాకారులను సన్మానం చేయడం, మా బోటి వాళ్ళని కూడా పిలిచి మాకు కూడా ఇక్కడ మీలో కాసేపు కూర్చుని మీతో గడిపే భాగ్యాన్ని కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. మన ప్రాంతానికే కాదు, దేశానికే కాదు, మొత్తం మన దేశం అంతా కూడా, ప్రపంచంలోనే అంతా కూడా అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. అన్ని చోట్ల ఉన్నవాళ్ళంతా కూడా నవరాత్రులు అంటే మనందరికీ కూడా ఎంతో భక్తి పారవశ్యంతో మునిగిపోతాం. ఒక గొప్ప పండుగ దసరా పండుగ. దసరా రాబోయే ముందే మనం ఒక 9 రోజులు మొదలుపెట్టేవారు, ఈసారి 11 రోజులు వచ్చిందని చెప్తున్నారు. ఇది అతి దగ్గరగా వచ్చింది ఈసారి దసరా కూడా. కాబట్టి మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని. తెనాలి పురపాలక సంఘ కమిషనర్గా జె రామప్పల నాయుడు త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు.
విజయనగరం జిల్లా రాజా మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న రామప్పల్ నాయుడు తాజాగా చోటు చేసుకున్న బదిలీలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్గా నియమితులయ్యారు. ఈ నెల 25 తర్వాత రామప్పల్ నాయుడు బాధ్యతలు చేపట్టినట్లు సమాచారం. స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ వైద్య శిబిరంలో భాగంగా పట్టణంలోని స్థానిక గంగానమ్మపేట, సుల్తానాబాద్ ప్రాంతంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య శిబిరాలను నిర్వహించారు. గంగానమ్మపేట వైద్య శిబిరాన్ని 36 వార్డు కౌన్సిలర్ తాడిబైన బ్రహ్మేశ్వరరావు, 38 వార్డు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొని ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించారు. సుల్తానాబాద్ వైద్య శిబిరాన్ని కౌన్సిలర్ పి జైపాల్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని, చుట్టుపక్కల వారికి కూడా తెలియజేసి తగు వైద్య సహాయాన్ని ఉచితంగా పొందేలా చూడాలని అతిథులు కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మోవా యేసుబాబు మాట్లాడుతూ క్యాన్సర్ నిర్ధారణలోనూ ఇతర వ్యాధుల నిర్ధారణలో ఈ క్యాంపులు దోహదకారిగా ఉంటాయని తెలిపారు. గంగానమ్మపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అక్టోబర్ 2వ తేదీ వరకు జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భాగంగా మహిళలకు వివిధ రకాల జబ్బులతో పాటు హైపర్ టెన్షన్, డయాబెటీస్, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ వంటి పరీక్షలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ముందుగా వార్డు హెల్త్ సెక్రటరీ, ఆశా కార్యకర్తలు వారి వారి పరిధిలో ఉన్న వారికి అవగాహన కల్పించి క్యాంపుకు తీసుకొచ్చినట్లుగా తెలిపారు. దంత వైద్య నిపుణులు డాక్టర్ కె రాహుల్, స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ జె నిహారిక, మానసిక వైద్య నిపుణులు వి సుబ్బలక్ష్మిలు వైద్య సేవలు అందజేశారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక, డెర్మటాలజీ వైద్యులు డాక్టర్ రాకేష్, దంత వైద్యులు డాక్టర్ సుజాత, గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మధుబాబు వైద్య సేవలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మలేరియా సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాఖాన్, ఆరోగ్య విస్తరణాధికారి అంది బాలచంద్రమౌళి, పైలేరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, మలేరియా పైలేరియా సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కోసం వాళ్ళు అవలంబించవలసినటువంటి విధానాలు, వాళ్ళు ప్రెగ్నెన్సీ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారము, వాళ్ళ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. మన గైనకాలజిస్ట్ మేడం కూడా వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ కూడా మరి టెస్టులు అనేవి చేయడం జరుగుతుంది. అలాగే స్త్రీలు ఎదుర్కొనేటువంటి వ్యాధులు, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ ఇలాంటివి కూడా ఈరోజు అలాంటి కేసులు ఏమైనా వస్తే స్క్రీన్ చేసి వాళ్ళకు కూడా తగిన సలహాలు, ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ NCD-CD అంటారు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చిన మార్పుల ద్వారా కానివ్వండి, మరి లైఫ్ స్టైల్ ద్వారా కానివ్వండి, వంశపారంపర్యంగా కానివ్వండి, బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మేము ఒక 10 మంది పేషెంట్లు కానీ పరీక్ష చేస్తే 8 మందికి బీపీఓ, షుగర్ ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం థైరాయిడ్ ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఉంటా ఉన్నాయి. ఈ డిసీజెస్ కోసం కూడా వాళ్ళు ఏం చేస్తే ఈ జబ్బులు బారిన పడకుండా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వారు కానీ, కేంద్ర ప్రభుత్వం వారు కానీ మనకి ప్రవేశపెట్టిన నారీ సశక్త పరివార్ స్త్రీలకి ఇది చాలా ఉపయోగకరమైంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్పిటల్స్కి వచ్చి మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి చూపించుకొని, స్టాఫ్స్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు పరిచయం అయ్యారు, మంచివాళ్ళలాగా ఉన్నారు. ఒంట్లో ఏది బాగోకపోయినా సరే ఇక్కడికి వచ్చి చూపించుకొని అన్ని టెస్టులు ఉన్నాయి. మొత్తం దేనికైనా సంబంధించిన 60 టెస్టులు ఉన్నాయంట. అవన్నీ ఫ్రీగా చేస్తారు. మీరందరూ వచ్చి ఏ ఇంట్లో బాగోకపోయినా వచ్చి ఇక్కడ చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాం. 0 పుట్టిన దగ్గర నుంచి కూడాను ఆవిడ ముసలావిడైనంత వరకు కూడాను ఏ అవసరం ఉంటుందని చూసి దాని యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. స్వస్థ నారి, ఆరోగ్యకరమైన స్త్రీ, స్వశక్త పరివార్, ఆరోగ్యకరమైన కుటుంబం అభియాన్, అది ముఖ్య ఉద్దేశం. సో మేడం ఏమేమి సేవలు అందుతాయో చెప్పారు. పిల్లలకి టీకాలు కావచ్చు, స్త్రీలు అలానే పురుషులు వస్తే మేము చెయ్యము పంపడం అలా ఉండదు, వాళ్ళకు కూడా చేస్తాం. కాకపోతే ఏంటంటే మెయిన్ ఏంటంటే మాకు కావాల్సింది స్త్రీలు. వాళ్ళు ఏంటంటే ఇల్లు కదిలి రారు త్వరగా, వాళ్ళకి ఏమీ తెలియదు. సో మీరు వెళ్ళి మీ ఇంటి పక్క చుట్టుపక్కల వాళ్ళకి చెప్పండి, ఎన్లైట్ చేయండి. ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉన్నాయో అక్కడ దోమలు గుడ్లు పెడతాయి, ఎక్కడైతే గుడ్లు పెట్టాయో అక్కడ దోమలు పెరుగుతాయి, ఎక్కడైతే దోమలు పెరిగాయో అక్కడ మనకి వ్యాధులు వ్యాపిస్తాయి. మనం ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ లైట్ ఎదిగినట్టుగా ఇక్కడ నీళ్ళని కనుక జాగ్రత్త చేస్తే జ్వరాలు మొత్తం ఆగిపోతాయి. అది చాలా సింపుల్ పని. మీ ఇంట్లో తొట్లు కానీ గాబులు కానీ ఉంటే మూతలు లేకుండా వాడదు. ఎప్పుడైతే తొట్టు మీద కానీ గాబుల మీద కానీ మూతలు పెట్టామో దోమకి నీరు కనపడదు. అది గుడ్లు పెట్టడానికి దగ్గరికి వచ్చినా నీళ్లు కనపడదు కాబట్టి దూరంగా వెళ్ళిపోతుంది. రెండోది ఏంటంటే మన ఇంట్లో కూలర్లు వాడుతూ ఉంటాం, మంచానికి దగ్గరలో పెట్టుకుంటాం. ఆ కూలర్లో అడుగున నీళ్లు ఉంటాయి, ఆ నీళ్లు మనం మార్చం, తగ్గితే మళ్ళీ నీళ్లు పోస్తాం తప్ప ఆ నీళ్లు కొంచెం. ఏ నీళ్ళైనా సరే, ఎంత పరిశుభ్రంగా ఉన్న నీళ్ళైనా సరే వారం లోపల ఒకసారి పారపోయకపోతే ఖచ్చితంగా దోమ 8వ రోజు గాల్లోకి వచ్చేస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిచ్చే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం తమ సేవా కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్ర అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించింది.
11వ వార్డు పరిధిలోని రామలింగేశ్వరపేటలో గల అంగన్వాడీ కేంద్రం మరమ్మతుల విషయాన్ని రోటరీ క్లబ్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లగా 50,000 రూపాయల నిధులతో అంగన్వాడీ కేంద్రం వంట షెడ్ నిర్మించారు. మంగళవారం రోటరీ క్లబ్ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని నూతన షెడ్ను ప్రారంభించారు. కోరిన వెంటనే సహకరించిన రోటరీ వైకుంఠపురం సభ్యులకు ఐసీడీఎస్ ప్రాజెక్టు సిడిపిఓ విజయ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫీస్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, కోశాధికారి హరిప్రసాద్ తదితర సభ్యులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మరియు ఆంధ్ర ప్యారిస్ రోటరీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఈ వంటశాలకు సంబంధించి మరమ్మతులు 50,000 రూపాయల విలువతో కూడినటువంటి మరమ్మతులు చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ కేంద్రం వాళ్ళు మా ఐపీపీ శ్రీనివాసరావు గారికి ఇక్కడ మాకు ఈ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి దాని విలువని ఒకటి చెప్పారు వాళ్ళు. ఈ గతంలో ఇదంతా ఏంటంటే లోపల ఫ్లోరింగ్ అదంతా పోయి ఎలుకలు బాగా డ్యామేజ్ చేయటం, పెట్టుకున్నటువంటి స్టాక్ను కూడా తినేయటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఉండేదంతా చిన్నపిల్లలు, వాళ్ళు దృష్టిలో పెట్టుకొని దీన్ని కొద్దిగా బాగు చేయించమని చెప్పి అడిగారు. దానికి మా క్లబ్ సభ్యులందరూ కలిసి సహకరించి దీనికి 50,000 రూపాయలు విలువ చేసేటువంటి నిధులతోటి మొత్తం దీన్ని మరమ్మతులు చేయించి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికోసం మా క్లబ్లు సభ్యులందరూ సహకరించినందుకు ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, ఆంధ్ర ప్యారిస్ చారిటబుల్ ట్రస్ట్ తెనాలి సంయుక్తంగా రామలింగేశ్వరపేటలో అంగన్వాడీ కేంద్రానికి ఉన్న కిచెన్ షెడ్ అది పాడైపోటానా దాన్ని మరమ్మతులు చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనికి మన క్లబ్ సభ్యులందరూ విరాళాలు ఇవ్వటం జరిగింది. ఆ విరాళాలతో ఈరోజు ఇది మరమ్మతులు చేసి ఈరోజు ఓపెనింగ్ చేయటం అనేది చాలా ఆనందం. రోటరీ క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో మా అంగన్వాడీ సెంటర్ యొక్క స్టోర్ రూము, కిచెను మాకు చాలా ప్రాబ్లం అయ్యింది. అది సార్ని అడిగినట్లయితే వెంటనే స్పందించి మాకు 50,000 ఖరీదైన నిధులతో అంగన్వాడీ సెంటర్ ప్రాంగణాన్ని, స్టాక్ రూము మరియు కిచెన్ని బాగు చేసి మాకు ఇవాళ అందించడం జరిగింది. ఈ సహాయం చాలా అవసరమైనది, చాలా ముఖ్యమైనది కూడా. మా అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ 2 అంగన్వాడీ సెంటర్లు మెర్జ్ చేయడం జరిగింది. ఈ అంగన్వాడీ సెంటర్లో గతంలో స్టాక్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉండేది, వంట చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. కానీ రోటరీ క్లబ్ వారి సహకారంతో మాకు ఇవాళ ఈ గొప్ప సహాయాన్ని అందించి మా పిల్లలకి మంచి హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు ఇక్కడ రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారు మాకు ఇక్కడ 11వ వార్డులో రామలింగేశ్వరపేట అంగన్వాడీ సెంటర్లో మెర్జిడ్ నడుస్తుంది. ఇక్కడ పూర్వం వేసిన కిచెన్ రూము చిన్న రిపేర్స్ ఉన్నాయని మేము అడిగిన వెంటనే స్పందించి చాలా త్వరగా వెంటనే ఎస్టిమేషన్ వేయించేసి స్టార్ట్ చేసి మాకు ఇక్కడ ఈ రోజున ఇది ఫుల్ రిపేర్ అంతా అయిపోయినాక ఈరోజు ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి వెంటనే స్పందించి మాకు సహాయ సహకారాలు అందించి ఈ రిపేర్ చేయించినందుకు తోడ్పడిన రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నామండి మా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ తెనాలి తరపున. టెక్నికల్ కోర్సుల్లో ప్రతిభ చాటుకున్న వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెనాలి ఐటీఐ కళాశాల విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని కుమార్పంశ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం తెనాలిలోని ఐటీఐ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో అన్నారు. తెనాలి చిండావులోని ఐటీఐ కళాశాలలో మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నైపుణ్య స్నాతకోత్సవ వేడుకలు ఆహ్లాదభరితంగా నిర్వహించారు. 2020 సంవత్సరానికి 99% ఉత్తీర్ణత సాధించిన క్రమంలో వివిధ విభాగాల్లో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల ప్రిన్సిపాల్ రావి చిన్న వెంకటేశ్వర్లు అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని మెరిట్ విద్యార్థులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా రాణించిన విద్యార్థులు కె పద్మావతి, రామాంజనీయులు, ఈశ్వర్, భరత్, వెంకటేశ్వర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చదువునే విద్య అనేది రావట్లా, విద్య అందరికీ టాప్ లెవెల్ రాదు. వచ్చిన విద్య చాలు. మీ మైండ్ ఉపయోగిస్తే ఏమన్నా తెలుగులో బుర్ర అంటాం, ఈ బుర్రను ఉపయోగిస్తే మీరు అన్ని విధాలు సక్సెస్ అవుతారు 100%. ఇప్పుడు నా దగ్గర తెనాలి మా కుమార్పూర్ సంస్థ అవడానికి కారణం కనీసం 5 ఏళ్ళు కూడా నేను రోజుల్లో ఏళ్ళు మొత్తున్నాడు 5 ఏళ్ళకి యాప్ వచ్చేసేది. వాళ్ళు పని చేయడం వల్ల, నేను పని కల్పించడం వల్ల వాళ్ళందరూ వాళ్ళు సక్సెస్ అయ్యి ఈ 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ డెవలప్ అవడానికి కారణం అంతా వాళ్ళే. మీలో శ్రద్ధ, భక్తి ఈ 2 ఉంటే, గురువు అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు, గురువు అంటే భయం, భక్తి 2 ఉండాలి. చెప్తే శ్రద్ధగా వినాలి. మీ జీవితం ఇదంతా ఇందాక చెప్పారు మాస్టర్ ఛాన్సలర్ గారు, ఏం చెప్పారు? మీ లైఫ్ మీ చేతిలో ఉంది, మీ జీవిత చరిత్ర మీరే రాసుకోవచ్చు. నేను ఇది అవ్వాలి కాబట్టి మీరంతా గొప్ప గొప్పలు అవుతారు. అయినా మీరు చూశారు కాబట్టి మన తెనాలైతే అంత మంచి పేరు ఉందన్నారు. జూలై 2025 కాన్వికేషన్ ఫంక్షన్కి
మన ఐఎంసీ చైర్మన్ గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థులు భోగేంద్ర ప్రసాద్ గారు, జనార్దన్ రావు గారు, అదేవిధంగా రామాంజనేయులు, అదేవిధంగా పద్మావతి, నెక్స్ట్ ఓల్డ్ స్టూడెంట్స్ కూడా వచ్చి ఉన్నారు. వాళ్ళకు కూడా కాన్వకేషన్లో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సు, వాళ్ళ ప్రీవియస్గా ఏదైతే ఉందో వాటన్నిటి కూడా చెప్పించడం జరిగినది. ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ అయితే ఈశ్వర్ అనేది అతను ఎలక్ట్రీషియన్ అనే అతను ఫస్ట్ వచ్చాడు. అతనితో పాటు సమానంగా ఇద్దరికి ఈక్వలైజ్ మార్కులు వచ్చిన కంటే భరత్ అనే కుర్రాడు కూడా ఎలక్ట్రీషియన్, అతను కూడా ఫస్టేను. అదేవిధంగా ఐటీఐ సెకండ్ మోటార్ మెకానిక్ విద్యార్థి వెంకటేశ్వర్లు అనే కుర్రాడు మోటార్ మెకానిక్ విద్యార్థి రావడం జరిగింది. వీటన్నిటికి గాను ఫస్ట్ వచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుమార్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ తరఫు నుంచి చిన్న చిరుకానుకగా ఒక గిఫ్ట్ కూడా ఇవ్వడం జరిగింది, 3,000 రూపాయలు. సెకండ్ వచ్చిన మోటార్ మెకానిక్ ఎవరైతే ఉన్నాడో వెంకటేశ్వర్లు, అతను కూడా 2,000 రూపాయలు గిఫ్ట్ ఇచ్చున్నారు. బయటికి వెళ్ళిన తర్వాత మీరు జాబ్ చేసుకున్నప్పుడు కానీ మంచి పేరు తీసుకురావాలని, ఇన్స్టిట్యూషన్కి మంచి గుడ్ విల్గా ఉండాలని, మీరు ఏదైతే ఇండస్ట్రీ చూస్ చేసుకుంటారో దాంట్లో చక్కగా జాబ్ చేసుకుని ఇంకా మంచి అవకాశాలు తీసుకుని గ్రోత్ కావాలని కోరుకుంటున్నాం. తెనాలి నందులపేటలోని శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠం నందు సాయి గురూజీ ఆధ్వర్యంలో దేవీ శరణవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం బాలపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెనాలి నందులపేటలోని వజ్జాలవారి వీధిలో శ్రీ సిడి సాయి అనుగ్రహ పీఠ ప్రాంగణంలో మంగళవారం అమ్మవారు బాలత్రిపుర సుందరీదేవి అలంకారంలో విశేష పూజ అందుకున్నారు. సాయంత్రం బాలపూజ ఉత్సవాన్ని నిర్వహించారు. బాలబాలికలు అశేషంగా పాల్గొన్న క్రమంలో శ్రీ సాయి గురూజీ ఆశీర్వచనం అందజేశారు. శ్రీ లలిత సహస్రనామ పారాయణ, సౌందర్యహరి పారాయణ కార్యక్రమాలు ప్రాధాన్యత చాటాయి. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మల్లేశ్వరరావు, ప్రతాప్, శ్రీధర్ రెడ్డి, భవానీ ప్రసాద్, యశోద, గీత, ఆనంద్ తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. మరి అదేవిధంగా ఈరోజు బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారు మనకు దర్శనమిచ్చారు కాబట్టి విశేషంగా బాలబాలికలకి ఈరోజు విశేషంగా అమ్మవారి స్వరూపంగా బాలికల చేత ఈ యొక్క పూజా కార్యక్రమం, బాలర పూజా కార్యక్రమం అమ్మవారికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతో విశేషంగా బాబా గురువు గారి చేతుల మీద ఉండగా మరి బాలబాలికలకు అందరికీ కూడా కుంకుమార్చన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అదేవిధంగా బాల పూజా కార్యక్రమాలు, అదేవిధంగా మహాల ఆశీర్వచన కార్యక్రమాలు కూడా ఎంతో వైభవపేతంగా గురువుగారి యొక్క చేతుల మీద ఉండగా పిల్లలందరికీ కూడా ఆశీర్వచన కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్క భక్తులందరూ కూడా అనేకమైన విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని బాలబాలికలతో ఈ యొక్క జరిగినటువంటి అమ్మవారి స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపాలుగా ఉన్నటువంటి బాలికలకు మరి ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో విరివిగా చాలామంది పాల్గొని ఈ యొక్క పూజను స్వీకరించి అమ్మవారి యొక్క బాబా గురుదేవుల యొక్క ఆశీస్సులు పొందినారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య కుమారుడు ముద్దాభక్తి సాయికృష్ణ జన్మదినోత్సవం పురస్కరించుకొని తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ సేవాశాంతి వృద్ధాశ్రమం నందు మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ ముద్దాభక్తి రమణయ్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో అన్నదాన సేవ నిర్వహించారు. ముద్దాభక్తి సాయికృష్ణ జన్మదినోత్సవాన్ని అన్నదాన సేవలతో నిర్వహించినట్లు రమణయ్య మీడియాకు వివరించారు. పలువురు యోగా భక్తులు, ఆశ్రమ వృద్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య గారి కుమారుడు ముద్దాభక్తుని సాయికృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున గాంధీ ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానము, పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహించాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. పూజ్యశ్రీ డాక్టర్ వెంకటేశ్వర యోగ గురూజీ గారి ఆశీస్సులతో మేము ఈ సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాము. ఇంకా యోగా సభ్యులు అనేక సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. తెనాలి పట్టణానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక సంకీర్తనాకారిణి శారదా చలపతి ఆధ్వర్యంలో తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలో వేయించేస్తూ ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయం నందు మణిదీప వర్ణ పారాయణను అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళవారం నిర్వహించారు. తెనాలి మండలం సంగం జాగరముడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సంగమేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీ భువనేశ్వరి దేవికి ప్రీతిగా మణిదీప వర్ణ పూజ విధానాలు నిర్వహించారు. అమ్మ సేవలో తరించారు. ఆలయంలో శ్రీ బాలత్రిపుర సుందరిదేవి అమ్మవారు అన్నపూర్ణదేవిగా విశేష పూజలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, దీక్షితులు, సీతాకుమారి, ఈశ్వరి, పద్మ, భాగ్యలక్ష్మి, కుసుమ గ్రామంలోని మహిళా భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున అమ్మవారు అన్నపూర్ణాదేవిగా అలంకరించుకొని ఆ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తూ సకల జనుల యొక్క ఆర్తిని తీరుస్తూ అన్నార్తిని పోగొట్టి
పాడి పంటలు సస్యశ్యామలంగా పండాలని, వృష్టి అంటే వర్షము సకాలంలో పంటకు తగ్గట్టుగా ఏ సమయంలో ఏది అందితే ఎలా వర్షం పడితే పంటలు సక్రమంగా పండుతాయో, ధనధాన్యాలు మన ఇంటికి వస్తాయో అలాంటి వర్షాన్ని సమృద్ధిగా ఇచ్చి సస్యశ్యామలంగా ఈ దేశాన్ని విరాళజిల్ల చేయాలని, ఆ అన్నపూర్ణాదేవి అనుగ్రహంతో ప్రతి ఇంట అన్నపానాదులకు లోటు లేకుండా ఉండాలని ఆ దేవి మనల్ని ఈ రోజున దీవిస్తూ అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చింది. అందరం కలిసి ఇప్పుడు 15 ఏళ్ల నుంచి పూజ అలా చేసుకుంటూ వస్తున్నాము. సొంత అప్ప చెల్లెళ్ళల్లే అందరం కూడా తోడబుట్టిన వాళ్ళల్లే ఉండి మొత్తం ఈ పూజను మేము నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 9 దేవాలయాల్లో 9 రకాలైన పూజలు ఈ నవరాత్రులలో చేస్తూ ఉంటాం. ఈసారి 11 రోజులు వచ్చింది, విజయదశమి 11 రోజులు వచ్చింది. 11 రోజులు కూడా 11 దేవస్థానాల్లో 11 రకాలైన పూజలు నిర్వహిస్తాము. వీటికి సహకరిస్తున్న దేవస్థాన కమిటీ సభ్యులకి, అర్చక స్వాములకి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంచాలన్న కూటమి ప్రభుత్వం నిర్ణయం వల్ల భవిష్యత్తులో అల్పాదాయం ఉన్న మైనార్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైఎస్ఆర్సీపీ మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుబానీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండల కేంద్రం దుగ్గిరాల ముర్తుజానగర్ లోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడుతూ, గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. ఈ విషయంపై సీఎం నారా చంద్రబాబు నాయుడు పునరాలోచించి మెడికల్ కాలేజీలపై అమలు పరుస్తున్న పీపీపీ విధానాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మైనార్టీ నేతలు షేక్ జానీ సాహెబ్, షేక్ జిలానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల భవిష్యత్తులో అల్పాదాయం ఉన్న మైనార్టీ వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దానివల్ల విద్యార్థులు వైద్యులు అయ్యే విషయం ప్రశ్నార్థకంగా మారనుంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణంకు తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ వర్గాలకు మేలు జరుగుతుంది. విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో వేదమాత గాయత్రి అలంకరణలో అమ్మవారికి విశేష పూజలు. భావితరాలకు మెరుగైన పర్యావరణం, మొక్కలు నాటడం, పెంచడం ద్వారానే సాధ్యం. ఎంపీడీఓ అత్తోట దీప్తి. కూటమి ప్రభుత్వం పని గంటలు పెంచే బిల్లును వెనక్కి తీసుకోవాలి. సిఐటి ఆధ్వర్యంలో ధర్నా. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి హెచ్సివి న్యూస్.